సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోభాల పర్వం విచ్చలవిడిగా సాగుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డబ్బు కట్టలు తెంచుకుంటుంది. మద్యం ఏరులై పారుతోంది. పటిష్టమైన నిఘా పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 1వ తేదీ నుంచి యావరేజ్గా రోజుకు 100 కోట్ల విలువ చేసే సరుకును పట్టుకుంటుంది. నగదు, మద్యం, గోల్డ్ బహుమతులే కాదు, డ్రగ్స్ ను కూడా రికార్డు మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల సంఘం మొత్తంగా 4,650 కోట్ల రూపాయల విలువైన సరుకును సీజ్ చేసింది. అందులో 395 కోట్ల 39 లక్షల రూపాయల క్యాష్ ఉంది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల విలువ 562.10 కోట్లు. ఇక లిక్కర్ విషయానికి వస్తే 3.5 కోట్ల లీటర్ల మద్యం సీజ్ చేశారు. దాని విలువ 489.31 కోట్లుగా లెక్క వేశారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ ఏకంగా 2 కోట్ల రూపాయలపైనే ఉంది. మరోవైపు 1143 కోట్ల రూపాయల విలువైన బహుమతులు కూడా ఎన్నికల సంఘం సీజ్ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో 126 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో 122 కోట్ల వరకు సీజ్ చేశారు. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి యావరేజ్గా రోజుకు 100 కోట్ల విలువైన సరుకు సీజ్ చేశారు. దేశ చరిత్రలో ఇది అత్యధిక మొత్తంగా ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.